రామచంద్రపురం, సామర్లకోట. ఏంటండి ఎలా ఉంది ఈసారి ఇక్కడ? టాప్ చూస్తున్నారు కదా మీరే, ఇది మహా సముద్రంలో ఉంటదండి. ఇంకా ఏంటి ఇంతమంది జనం అసలు ఎప్పుడన్నా కనిపించిందా పిఠాపురం? అలా ఏ రాజకీయ నాయకులు లేని రాజ్యాంగ టైప్ లో ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే సొంతం అంటారు. ఎందుకండి అదే దేవతల కేటగిరీ అండి అది, మిగతా వాళ్ళు ఎవరికి రాదండి. అలాగా అదొక చూస్తున్నారు కదా మీరు, అట్లా చెప్పలేకపోతాం మేము. ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, చాలా గొప్పగా ఉందండి. అసలు నామినేషన్ ఎలా ఉందంటే ఎలక్షన్ ఎలా ఉండదు చూడండి. మరి ఇక్కడ వంగా గీత గారు కూడా చాలా గట్టిగా గీత గారు పెట్టిన భిక్ష, చిరంజీవి గారు పెట్టిన భిక్ష, ఆవిడ పెట్టిన భిక్ష ఏంటండి. ఈ రోజునే కొంతమంది నాయకులు ఏమో మాట్లాడుతున్నారు కదండి, ఏమి ఉండదండి. చూడండి వన్ సైడ్ చేస్తారండి అంతా. పొద్దు నుంచి జరుగుతుంది. ఎవరన్నా స్పాన్సర్ చేస్తారో అడగండి. అందరూ జనసేన కార్యకర్తలు. ఎవరో పిలుస్తూనే, ఎవరో ఏదో చేస్తూనే రారు. బతికింది పవన్ కోసం, పవన్ కళ్యాణ్ కోసమే. పిఠాపురం కోట, జనసేన కంచు కోట. జనసేన మాట్లాడితే ప్రతి ఒక్కడు మూడు పిల్లలు అంటాడు. ముగ్గురు పిల్లలు వచ్చి మీద మిమ్మల్ని ఎవడన్నా అడిగాడా? ఏ పిల్లవన్నా నమ్మకుండా నువ్వేసుడు అడిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా అన్నారు. అదే చెప్తున్నాను. ఈ రోజు మూడు పిల్లలు చేసుకున్నా ఏ పిల్లలు వచ్చి ఎవరిని అడగలేదు. ఈయన అక్క తల్లి రోడ్డు ఎవరిని అడిగారు? మూడు పిల్లలు కాదండి మనకు కావాల్సింది. ఆయన వ్యక్తిత్వం, ఒక మంచి చేయడానికి వచ్చాడు వ్యక్తి. ఆయన మనం గెలిపించుకోవాలి. ఒకటైతే చెప్పగలను అన్న, చెడు అయితే జరగదు. ఆయన వస్తే అదైతే చెప్పగలను, చెడు అయితే జరగదు. ఇక్కడ ఏ కార్యకర్త డబ్బులు తీసుకుని ఇక్కడికి రాలేదు. మీరు పొద్దు నుంచి కూడా చూస్తున్నారు కదా. ఎల్లిదారులో మంచి ప్యాకెట్లు ఇచ్చేవాడు ఒకడు, మంచి అన్నదానం చేసేవాడు ఒక ఆయన. ఎవరైనా మీరు ఒక్కరిని వెళ్ళి అడగండి, ఎవరైనా మీకు ఎవరైనా స్పాన్సర్ చేశారండి? ఎందుకు వచ్చారంట? అభిమానం. అన్ని రోజులు ఒకలా ఉండవు, పోరాడాలి. నీకు ఇబ్బంది వస్తే నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులతో పోరాడాలి. నువ్వు ఒక్కడ వెళ్తే పని అవుతావు. దానికోసం అందరూ మూకముడిగా కలిపి వచ్చేసారంటే మనం ఏం చేస్తాం? అందుకని అందరూ అర్థం చేసుకుని ఆయన మంచి చేయడానికి వచ్చారు. మన భవిష్యత్తులు బాగుండాలంటే మంచి కోసమే మనం నిలబడాలి. జై జనసేన. ఎండపల్లి ఈ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో ఎండపల్లి మండలం కొత్తపల్లి. ఏంటండి ఎవరైనా పిలిచారా? మీరే వచ్చారా? ఎవరినెవరు పిలవలేదు. అంతా జన సైనికులు అంతా కూడా ఉదయం నుంచి తయారై వచ్చారు. ఎందుకోసం? ఎందుకని? పవన్ కళ్యాణ్ గారి గురించి. అంతేనా? ఏంటండి అంత అభిమానం ఎందుకని ఆయన మీద? అంటే మార్పు కోసం వస్తుందనే ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నియోజకవర్గంలో ప్రజలందరూ. తర్వాత మీకు రోడ్లు గాని అభివృద్ధి గాని ఏమీ లేదు కదా, మార్పు కోరుకుంటున్నారు. ఏంటి ఇక్కడ మరి ఓటుకి డబ్బులు ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా, మరి డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అందరు తీసుకోరు కదా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గ్యారంటీ, ఇంకా గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉందండి ఈసారి? సూపర్ అండి. నామినేషన్ ఏంటి ఎంతమంది వచ్చారు? 1,00,000 పైన ఉంటారండి. ఏంటంటే పిఠాపురం ప్రజలకు ఇంత అభిమానం పవన్ కళ్యాణ్? అభిమానం చూడండి, ప్రజల్లో అభిమానం అంటే ఏం లేదు. 10 పైసలు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అండి పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చ అభిమానం. ఈసారి వీళ్ళందరూ ఓట్లు వేస్తారంటారా మరి ఇక్కడికి వచ్చి? 1,00,000 ఓట్లు వేసుకుంటున్నాం మేమైతే. మినిమం ఒక 50 పై నుంచి వస్తుంది గ్యారంటీ. అయిపోతుంటారు ఈసారి గ్యారంటీ. ఆ జెండా వెనక్కి వచ్చి మధ్యలో పెట్టరు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చారా? ఏంటి ఇక్కడ మాకు ఓట్లు లేదని బాధండి. చూసి ఆనందపడదామని, రాజువాకలో చేసినట్టుగా వాళ్ళు ఇక్కడ చేయరనే నమ్మకంతో మేము ఎంత దూరం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏ వీడియో చూసినా సరే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే 1,00,000 మెజార్టీ ఇచ్చి తీర్థం. తర్వాత ఓపెనింగ్. మీరెక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్ అండి. ఏం సార్ అందూరం నుంచి? మాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా మంచి కావాలండి. మాకు బాగా కుటుంబ సభ్యులు అంటాడు అనమాట. అందు గురించి ఆయన అభిమానంతో మేము ఇక్కడికి వచ్చాము. ఆయన చూడాలని కూడా వచ్చాము. మాకు కూడా ఇక్కడ ఓట్లు లేనందుకు మేము కూడా బాధపడుతున్నాం. మాకు లాస్ట్ టైం గాజువాకలో గెలిచే పోటీ చేశారు, ఇది అయిపోయారు. మేము చాలా బాధపడుతున్నాం. మరి ఈసారి ఇక్కడ పిఠాపురంలో గెలిపిస్తున్నారంటారా? డెఫినెట్గా గెలిపిస్తామండి అందులోనూ. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి కష్టపడి వచ్చాం. మరి ఈసారి మాత్రం. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చామన్నా. విజయవాడ మైలవరం, మన కృష్ణా డిస్టిక్. కృష్ణా జిల్లా.
ఏంటి అక్క అంత దూరం నుంచి ఇక్కడికి దేనికోసం రావడం? పవన్ కళ్యాణ్ గారి కోసం అన్న గెలిపించుకోవడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ ఎంత ఉంది, ఎంత మెజారిటీతో గెలుస్తారు. వచ్చినప్పుడు దగ్గర నుంచి అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు 50,000 మెజారిటీ 1,00,000 మెజారిటీతో గెలుస్తారని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. కనిపించిందా ఆ 1,00,000 మెజారిటీ? ఫుల్ అసలుకి ట్రాఫిక్ 4-5 కిలోమీటర్ల ట్రాఫిక్ ఫుల్ జాము బేబచ్చంగా అసలుకి పక్కా గెలుస్తారు. అంటే ఇప్పటి వరకు 1,00,000 మెజారిటీ అని టీవీలోను ఫోన్ లో చూసుంటారు. ఆ 1,00,000 మెజారిటీ ఇక్కడ ఇస్తారు పిఠాపురం ప్రజల నమ్మకం ఉంది. కన్ఫర్మ్ అన్న, కన్ఫర్మ్ గెలుస్తారు పవన్ కళ్యాణ్ పక్కా. వీళ్ళందరిని చూస్తే కన్ఫర్మ్ గా గెలుస్తారని నమ్మకం వచ్చేసింది. జనాలు ఇంత ముందు కూడా లాస్ట్ 2019లో కూడా వచ్చారు. అలా జరగండి సరే. అసెంబ్లీలోకి వెళ్తారు, అసెంబ్లీలోకి వెళ్ళి దడా ఇప్పిస్తారు అసలుకి పక్కా. నేను మీ కృష్ణా జిల్లాలో ఒక సీట్ లోనే 2 సీట్లోనే పోటీ చేస్తున్నారు కృష్ణా గుంటూరులోకి. ఎలా అనిపిస్తుంది? ఒక సీట్ అన్నా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు ఇచ్చినా, ఒక్క సీట్ ఇచ్చినా 2 సీట్లు ఇచ్చినా గానీ ఆయన ఏది చెప్పినా గానీ ఆయన వెనకాల ఫాలో అవడం తప్ప ఆయన ఏది చెప్పినా చేయడమే మనం అంతే. నాయకులు ఎట్టుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టుంటాడు? పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటుంటాం. పవన్ కళ్యాణ్ గారు మనకు మెయిన్ క్యాడర్. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఆయన ఏదో చెప్పారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నాకులాగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాంట్లో మీరు ఉన్నారు. ఉన్నాం అన్న. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే చేయడమే ముందు. నాయకులు మరి చాలా మంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇప్పుడు పార్టీలు మారుతున్నారు. ఎంతమంది మారుతానే ఉంటారన్న, వస్తారు పోస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం మారరు కదా, అది మనకు కావాల్సింది. అస్సలకే గొంతులో ప్రాణం. ఎక్కడి నుంచి వచ్చారండి? రావులపాలెం అండి. ఏంటి అంత దూరం నుంచి ఇక్కడికి దేని గురించి? పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో. ఏంటి అంత అభిమానం దేనికి ఆయన మీద? అభిమానం అండి, దేనికంటారండి అభిమానం ఆయన అంటేనే. ఏం చేశారని ఆయన ఏం చేశారన్న, చేస్తారని అభిమానం. ఇప్పటి వరకు ఏం చేశారు ఐడియా ఉందా? ఇప్పుడు వరకు రైతులకి, కౌలు రైతులకి, చచ్చిపోయిన రైతులకి ఆయన సొంత కేసు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు. అలాగే మన మత్స్య కార్మికులకి బోట్లు తగిలిపడిపోతే ఆయన సొంత డబ్బుతో ఆయనకి బోట్లు ఇచ్చారు. ఇలాంటి మంచి మంచి అంటే రాజకీయంలో ఆయన నియోజకవర్గం, ఈ పిఠాపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుంటాం. చాలా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేర్చుకున్న ప్రజలు చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? నాకంతే. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం ఇన్ని రోజులు? చెప్పకలతో చాలా బాగుంది. ఇక్కడ గెలుస్తున్నారంటారా పిఠాపురం నుంచి? తప్పనిసరి గెలుస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం అనేటటువంటి పదవి వ్యామోహం ఒకవేళ ప్రజలకు మంచి చేద్దామని ఉన్నా కానీ ఆయన ఇంకా పదవులు ఏవి కూడా మరి పొందకుండానే మరి 13 సంవత్సరాల నుంచి అనర్గళంగా ఆయన మాట్లాడుతూ మరి ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఆయన ఉండి మరి ఆయన ఈ విధంగా ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో మరి నామినేషన్ వేశారు. మరి లక్షలాది మంది జనాలతో నామినేషన్ గావించబడ్డారు. ఆయన నిజంగా ఆయన మరి మా గుండెకాయ ఆయన నిజంగా గెలుస్తారని మా నమ్మకం. ఆయనే గెలవాలని మా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము గొల్లపల్లి నుంచి వచ్చామండి. గొల్లపల్లి ఎలా ఉంది ఈసారి అయితే పిఠాపురం టాప్ లేచిపోతాను పవన్ కళ్యాణ్ గారు. వన్ సైడ్ గెలుస్తారంట? 1 సైడ్ అండి. ఊరంతా 1 సైడ్. పిఠాపురం నియోజకవర్గం అంతా 1 సైడ్ అయిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ వంగా గీత గారు కూడా నేనే గెలుస్తానంటారు. అందరూ అనుకుంటారండి, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కాగా గెలుస్తారండి. ఈ జనం చూస్తే వంగ తెలుస్తుందండి, పబ్లిక్ మనం చెప్పక్కర్లేదండి. ఈ జనం చూస్తే ఆవిడకి తెలుస్తుందండి, మన నోటితో చెప్పక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ ఫిక్స్ అండి, కన్ఫర్మ్ అండి. ఆయన కన్ఫర్మ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే కన్ఫర్మ్. ఏంటంటే మీరు చెప్పక్కర్లేదు అండి, ఈ జనం చూస్తే ఆవిడకి తెలుస్తుందండి. అంటే ఓటింగ్ నిన్న ఆవిడకి ఎలా వచ్చిందో ఇక్కడికి. ఏంటి ఎలా ఉంది సార్? 1,00,000 మెజార్టీ అండి, కంపల్సరీ 1,00,000 మెజార్టీ. ఇంతమంది పిఠాపురం మండలాన్ని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందండి, డెవలప్ చేసి చూపిస్తాడండి. అందరు నియోజకవర్గానికి ఇక్కడికి ఎందుకు పోటీ చేయలేదు అన్నది దీన్ని డెవలప్ చేసి అదర్ నియోజకవర్గానికి ఎగ్జాంపుల్ ఇవ్వండి పవన్ కళ్యాణ్. ఎక్కడి నుంచి వచ్చారు? మాది దుమ్ములపేట అండి, కాకినాడ నుంచి వచ్చాము. మాకు ఒక రుమాలు ఎక్కడి నుంచి? దుమ్ములపేట, కాకినాడ. అది జనసేన పార్టీ. మేము ఎప్పుడు ఆయన గురించి పోరాడాం. పిఠాపురంలోనూ ఆయన గెలిపించుకుందామని చూస్తున్నాం. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన్ని ఓడించుకోవడానికి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. మేము మాత్రం తగ్గేదే లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. వారు 1 సైడ్ పక్క 1,00,000 పైన మెజార్టీ.
మేము కాకినాడ రూరల్ నుంచి వచ్చామండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ చూస్తే వైసీపీ గుండెల్లో రైలు మొదలు పెట్టడం ఖాయం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ డబ్బులకి ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చామండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, మీరు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేస్తాం అది ఇది అని, కానీ మీకు చెప్తున్నాను, కడప నుంచి కాకినాడ వరకు మీరు ఎంత మంది అయినా దింపండి, కానీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురంలో 1,00,000 మెజారిటీలో అది కన్ఫర్మ్. అది మీరు ఏమి చేయలేరు. మీరు ఓటుకి 1,00,000 రూపాయలు పెట్టి కొన్న బంగారం పంచిపెట్టినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తాం మా జన సైనికులు. అంటే ఇక్కడ ఈసారి ప్రజలు కూడా బయటకు వచ్చి చాలా మంది స్వాగతం పలుకుతున్నారు. ఈ నామినేషన్ ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? ఇలాంటి నామినేషన్ ఇండియాలోనే ఎక్కడ జరగలేదండి. ఏ నాయకుడికి ఇలాంటి నామినేషన్ కేవలం ఇప్పుడు చూస్తే ఇక్కడ 5 లక్షల మంది ఉన్నారు పిఠాపురంలో రోడ్ల మీద, ఇంత ఎండలో కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, మీరు ఆ అభిమానం చూసే మనం మెజార్టీని లెక్కేసుకోండి.